ధైర్యముగా దేవుని వాక్శక్తిని పొందుకుని మాటలాడగలిగినట్లుగా నా కొరకు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండడి. ఏంటి, దేవుని ప్రజలు బోధించేటువంటి సేవకుల కొరకు, ఇతరులకు మన చుట్టుపక్కల వారితో స్వార్థను ప్రకటించేటువంటి, షేర్ చేసుకునేటువంటి వారి కొరకు ఎట్లా ప్రార్థన చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించేయండి. మనం గనక ఒకవేళ పౌలు గారి కోసం ప్రార్థన చేస్తే, ఆయన జైల్లో ఉన్నాడని మనం ఏం ప్రార్థన చేస్తాం ఒకసారి ఆలోచించండి. మీరే ఇది చర్చిలో కాదు, మీ ఇంట్లోనే ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేస్తారు? పౌలు కండిషన్ బాగోలేదు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ పరిస్థితులన్నీ. ప్రభువా, పౌలు గారు చనిపోతే ఎట్లాగా, సంఘం అనాథ అయిపోద్ది, సంఘంలో ఆయన ఇంకా బోల్డ్ ఉత్తరాలు రాయాలి, ఆయన ఇంకా చాలా ఇది చేయాలి, మరి ఎలాగా, నువ్వేదో ఒకటి చెయ్యి. ఏదో చేస్తుంటావు ప్రార్థన, అవన్నీ తప్పని కాదు. కానీ అసలు సిసలైనటువంటి గోల్ ఏంటి? దేవుని వాక్యాన్ని ధైర్యముగా బోధించాలి. ఈ శ్రమల వలన వారి యొక్క ధైర్యము కోల్పోకూడదు. ఈ శ్రమల వలన అవతల వారికి ప్లీజింగ్గా ఉండేటట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపేయకూడదు. ఈ శ్రమల వలన దేవుని యొక్క వాక్శక్తి కొరకు ఎదురు చూడకుండా వాళ్ళ సొంత జ్ఞానంపై ఆధారపడి బోధించకూడదు. ఈ లోకంలో జరిగేటువంటి అత్యంత గొప్ప పని, దేవుని పని ఏంటంటే వాక్య పరిచర్య. సాతాను బంధకాల నుండి ప్రజలు విడిపించబడ్డానికి, దేవుని యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడ్డానికి చెక్కేది ఈ యొక్క వాక్య అధ్యయనం, దేవుని యొక్క లేఖనాలను వివరించేటువంటి విధానం. మనము ప్రార్థన చేస్తున్నామా?